మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. కావాలన్నా తెచ్చిస్తావా? తప్పకుండా తెచ్చిస్తాను. అయితే నాకు మా అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముడు కావాలి. వాళ్ళతో కలిసి ఉండాలని కోరికగా ఉంది. వాళ్ళని తెచ్చివ్వగలవా? ఏంట్రా, తనేమన్నా తింటానికి కావాలని అడిగితే కలిసి ఉండటానికి మనుషులు కావాలంటావు? అయినా నువ్వు కాళ్ళు పట్టుకొని అమ్మా అమ్మా అని ఏడుస్తూ మొరపెట్టుకున్నా నీ మాట పెడచెవిన పెట్టి దాని పిల్లలతో అది వెళ్ళిపోయింది. అలాంటి దాన్ని సౌమ్య ఎలా తీసుకొస్తుందిరా? అయినా కాదనుకుని వెళ్ళిపోయిన ఆవిడ గురించి అమ్మా అమ్మా అనుకుని నువ్వు జరణి జరణి అని మీ నాన్న కలవరిస్తారేంట్రా? నువ్వు తనకి ఏమీ కాదనుకోనే కదా ఆవిడ గారు వెళ్ళిపోయింది. నీకు వాళ్ళు పరిచయమే కానప్పట్నుంచి నీకు అమ్మ కావాలని కోరుకునేది సౌమ్య. పోయిన వాళ్ళు మనవాళ్లు కాదురా, మనల్ని కావాలనుకున్న వాళ్లే మన ఆప్తులు, బంధువులు అయిన వాళ్ళు. సౌమ్య నీకు అమ్మ స్థానంలో నిలబడాలనుకుంటుందిరా. తన ప్రేమని అర్థం చేసుకో. అమ్మగా సౌమ్యకి దగ్గరైతే ఆవిళ్ళేని లోటు తీరిపోతుంది. అమ్మ నన్ను కాదనుకునే వెళ్ళిపోలేదు. ఈ ఇంట్లో నువ్వు క్రియేట్ చేసిన రాద్ధాంతం వల్లే వెళ్ళిపోవాల్సి వచ్చింది. నువ్వు నాన్నని మత్తుకు అలవాటు చేసినట్టు నాకు మాయమాటలు చెప్పి మార్చాలని చూడకు. గుర్తుంచుకో అత్త, మా అమ్మ స్థానంలో నేనెవ్వరినీ ఊహించుకోలేను. మా అమ్మ ఖచ్చితంగా తిరిగి వస్తుంది, రాసి పెట్టుకో. ఫైనల్ గా జరిగేది అదే. అమ్మ కావాలని ఈవిడ ఆశపడ్డా, ఈ ఆస్తి కోసం నువ్వు దురాశపడ్డా అది జరిగే పని కాదు. తరుణ్, వచ్చావా గుణ? ఇంకా రాలేదేంటా అని నీకోసమే ఎదురు చూస్తున్నా. బాగా అలసిపోయినట్టున్నావు. భోజనం పెట్టేనా? వద్దక్క, నాకు ఆకలిగా లేదు. ఏంట్రా తరుణ్, ఏమైంది? ఏముంది అంకుల్, అమ్మ మీద మనసు లాగుతుంది. ఉదయం నుంచి అమ్మకి ఫోన్ ట్రై చేస్తున్నాను, కానీ లిఫ్ట్ చేయటం లేదు. నా ఆలోచనలో నేనుంటే ఇదిగో ఈవిడ గారు ఒక డిస్టర్బెన్స్. వద్దనుకొని పోయింది, ఎందుకు కలవరిస్తామని సాధిస్తుంది. వదిన మీ అమ్మమ్మకి బాలేకపోతే హాస్పిటల్కి తీసుకొచ్చిందిరా. గుణాయే ట్రీట్మెంట్ చేశాడు. తను ఆ బిజీలో ఉండే నీ ఫోన్ చూడలేదేమో. నువ్వేం ఫీల్ అవ్వకరా. మిస్డ్ కాల్ చూసి తనే ఫోన్ చేస్తుంది. ఏంటి గుణ, ఆ జనని ముసలావిడ్ని హాస్పిటల్కి తీసుకొచ్చిందా? ఒంట్లో బాలేదంతా నువ్వు ట్రీట్మెంట్ చేశావా? వాళ్ళు కావాలనే ఒంట్లో బాలేదనే వంక చెప్పి ప్లాన్ ప్రకారమే నిన్ను కలవటానికి వచ్చినట్టున్నారా? దుక్కలా ఉన్న మనిషి ఆవిడికి అనారోగ్యం ఏంట్రా? అత్త, ఇదే ఈ పిచ్చి మాటలే మాట్లాడొద్దనేది. ప్లాన్ ఏంటి? ప్లాన్లు పథకాలు నీకు అలవాటు. మా అమ్మకి అమ్మమ్మకి అలాంటి అలవాట్లు లేవు. వాళ్ళు కలవాలనుకుంటే డైరెక్ట్గా మా నాన్న దగ్గరకు వచ్చి కలవగలరు. ఆపడం ఎవరి వల్ల కాదు. నువ్వు ఎంత కలవకూడదు, కలవడానికి వీల్లేదు అనుకున్నా ఖచ్చితంగా మా అమ్మ నాన్న కలిసి తీరుతారు. కలిసేలా భగవంతుడు చేస్తాడు. గుణ గుణ
చూసావా అత్త, వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి 2 రోజులు కూడా కాలేదు, అయినా వాళ్ళిద్దరూ కలిశారు. నువ్వెన్ని తప్పుడు ఆలోచనలు చేసినా, తప్పుడు మాటలు మాట్లాడినా డెస్టినీ వాళ్ళని కలుపుతుంది. అతిగా ఆశపడ్డం మానుకో. పదండి అంకుల్. చూసావా వాడంతలా రెచ్చిపోయి మాట్లాడుతున్న గుణ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నాన్న తంటాలు పడి వాళ్ళని ఇంట్లోంచి పంపించినా అది ఏదో ఒక సాకు చెప్పి గుణాన్ని కలుస్తూనే ఉంది. ఇలా చీటికి మాటికి కలుస్తుంటే వీడి మనసు మారి మళ్ళీ ఒక్కటయ్యే ప్రమాదం ఉంది. వాళ్ళిద్దరూ కలవకుండా చూసుకోవాలి. వాళ్ళు కలిస్తే మన కొంపలు కొల్లేరవుతాయి. ఆలోచించు, ఏదైనా ఐడియా తడితే చెప్పు. నేను అదే పనిలో ఉంటాను. అది తిరిగి ఈ గడపలో మళ్ళీ కాలు పెడితే మనం గడప దాటాల్సి ఉంటుంది. జాగ్రత్త. హలో, అదేంటి దువ్వెన ఇక్కడే కదా పెట్టాను, అంతలోనే కనపడకుండా ఎట్టుపోయింది? ఇక్కడే కదా పెట్టాను. బ్రష్ ఏమైంది? రోజు ఇక్కడే కదా పెడతాను. అమ్మమ్మా, నా బ్రష్ ఏమైనా చూసావా? లేదురా. చిన్నా, నా దువ్వెన ఏమైనా చూసావా? నీ దువ్వెన సంగతి దేవుడెరుగు, నా బ్రష్ కనిపించడం లేదు. ఏమైంది? నా టూత్ బ్రష్ కనిపించడం లేదమ్మా.